జిన్నారం నుంచి వస్తున్నాం. రొయ్యపల్లి మాది. బలం కొందామని వచ్చినామన్నా. బాగుందన్న, కానీ చూసి గుర్తుపట్టి కొనాలన్నా. అంటే ఒక్కొక్కరు ఉంటాయి, మోసాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం చూసి కరెక్ట్ అనుభవం ఉంటేనే కొనాలి, లేదంటే ఒక తెలిసిన వాళ్ళని దొరికొచ్చి అయినా కొనాలి. అంటే మేము ప్రతిసారి వస్తాం, ప్రతి సంవత్సరం వచ్చి దున్నపోతులు గేదెలు కొంటూ ఉంటాము. మనం గుర్తుపట్టి కొనాలన్నా. అంటే మామూలుగా అంటే ఇక్కడ 5 వరకు ఎన్ని గేదెలు ఉన్నాయి మామూలుగా ఇప్పుడు కొని అమ్ముతుంటారా లేకపోతే మీరే అన్న మా తానే 15-20 గేదెలు ఉన్నాయన్న. 20 గేదెలకు మేము వస్తాము, ఒట్టి పాలు అయిపోగానే మేము కూడా అమ్మేస్తాం. వేరే బేరకాలకు అమ్మేస్తాం. వాళ్ళు ఇక్కడ తెచ్చి అయినా అమ్ముతారు, మా దగ్గర ఉంటారు కట్టుకోలు, వాళ్ళకైనా అమ్మేస్తాం. ఎవరైనా ఉంటారు. మనం ఒకవేళ అది పాలు ఇచ్చేది అయిపోయినాక ఒట్టి బరైనా అమ్మి ఏంటన్నా మళ్ళీ మనకు టైంకు రావాలంటే 3 నెలలు 4 నెలల ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఉన్నప్పుడు మేము తీసుకొని వెళ్తామన్నా. మళ్ళీ మా దగ్గర చదువుకుంటాం, మంచిగా అవుతాయి. మళ్ళీ మనకు ఈ టైంకి వచ్చేటకల్లా ఎండాలల్లా మన పాలు తక్కువ మూమెంట్లో రావాలి ఆ బలరా అనుకుంటే వచ్చి ఇక్కడ వచ్చి ఎర్రగడ్డలు వచ్చి తీసుకొని వెళ్తామన్నా. మేము ఇంటి హోమ్ డెలివరీ చేస్తామన్నా. అంటే అన్న మనం అంటే పశువులు అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి, లేదంటే యూట్యూబ్లో అలా మనం చూస్తాం, నచ్చిందంటేనే చేయాలి. లేదంటే మనకు ఏదో సోకు చేయాలంటే కాదు, లైఫ్ ఖరాబ్ చేసుకుంటాం, పైసా ఖరాబ్ చేస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి మనకు దందా అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి. బరాబర్ పైసా ఉంటుంది, ఆమ్దాన్ ఉంటుంది. మేము నెలకు మా తాను 20 గేదెలు ఉన్నాయి, 2 లక్షలు 1 లక్ష చిల్లర వస్తుంది. మేము ఇంటింటికి హోమ్ డెలివరీ చేస్తాం. మా ఇంటి మేము పల్లెటూరు అన్న డెవలప్ ఏరియా అన్న మాది. అన్నీ మేము మేపుకొస్తాం, అడిగి పోయి మేసి వస్తాయి బలరు కట్టేసి ఉంటాయి. ఇప్పుడు వానాకాలం కదా, మస్తు గడ్డి ఉంటుంది మాది, ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ పోయి మేస్తాయి. మేము ఇంటి దగ్గర పెద్ద బాలు ఇంటి దగ్గర ఉంటాయి, మామూలు ఒట్టి బాలు అడిగి పోయి మేసేసి వస్తాయి అన్న. మామూలు చూస్తే ఇప్పుడు కొత్తగా పెట్టుకుని డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎట్లా ఎటువంటి జాగ్రత్తలు అంటే అన్న జీతగాలను నమ్ముకొని నడపొద్దు. మన ఓన్గా వాళ్ళు లేకున్నా ఒకరోజు నేను చేసుకుంటా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను చేసుకుంటా, ఒక వారం కాకపోతే నెల అయినా అని చేసే టాలెంట్ ఉంటేనే మనం గేదెలలో దిగాలి, డైరీ ఫామ్లలో దిగాలన్న. కష్టం, కానీ చేసే ఓపిక మనకు ఉండాలి. అన్నీ గుండె ఆపు వస్తుంది అన్న, గుండె ఆపు అనేటివి వస్తాయి. అంటే అసత్మాత్గా తినలేకపోతుంది, దొమ్మలు వస్తాయి, మామూలుగా ఇంకా ఫీవర్ లేకొస్తానా. మనం గుర్తుపట్టి మనకు తెలిసిన డాక్టర్ పరిచయం చేసుకొని ఉండాలి. మన డాక్టర్ ఉంటే డాక్టర్ చెప్పి ఫోన్ చేసి మనం బర్రె ఇలా అవుతుంది ఏంది అని డాక్టర్ చెప్తే డాక్టరు దానికి తగ్గట్టు సూదులు ఫోన్ చేసి చెప్పేస్తే మనం మెడికల్లోకి పోయినా కానీ డాక్టర్లు చెప్పినా మనం తీసుకురావచ్చు అన్న. మేమే చేస్తాం అక్కడైనా మాకున్నాయి, మేమే ఇచ్చుకుంటాం. వాళ్ళు ఇంజక్షన్లు చెప్తే నేను పోయి తీసుకొచ్చి మేమే ఇచ్చుకుంటాం. అన్న ఇప్పుడు గాలి వస్తాయి అన్న, బలరకి ఎక్కువ గాలి వస్తాయి. పాలు ఇచ్చే బర్రె పచ్చి బర్రె అయినా ఎండుకోవుతుంది, కానీ దానికి కరెక్ట్ మనము చేసుకోవాలి మెయింటెనెన్స్. వ్యాక్సిన్లు వేసుకోవాలి, ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకోవాలన్న. మనం ఇంజక్షన్లు డాక్టర్లు చెప్తే అన్న గాలి పోయకుండా ఇంజక్షన్లు ఇవ్వమంటే ఇచ్చేస్తారు, వ్యాక్సిన్ ఇస్తారు. మనం జాగ్రత్త, వాళ్ళు చూడకుండా మనం ఏంటంటే జీతగాలు చూడకుండా మనం చూడాలన్న. బర్రె కరెక్ట్ ఉందా, తింటుందా లేదా, ఏమవుతుంది ఎట్లా అనేది మనం కరెక్ట్ చూసుకోవాలి. జైదురుగుట్ట. ఎలా ఉంది ఈరోజు మార్కెట్? పచ్చి గేదెలు తక్కువనే, తరపి గేదెలు ఎక్కువనే ఈరోజు. అంటే ఎట్లా ఉంది ఎరగడ మార్కెట్ చూస్తే ఈరోజు పర్వాలేదు కొద్దిగా. ఊర్ల నుంచి ఇక్కడ వచ్చి కొనే వాళ్ళకు ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. రేట్లు అక్కడికి ఇక్కడికి ఏమైనా తేడా? అంటే ఒక్కొక్క మార్కెట్ ఒక్కో రేట్ ఉంటుంది, ఒక్కో రోజు మార్కెట్ ఉంటుంది. గేదెలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి రేట్ తక్కువ ఉంటుంది, గేదెలు తక్కువ వచ్చిన కొంచెం ఎక్కువ ఉంటాయి. సరుకు చాలా వచ్చిందంటే రేట్లు కొంచెం తక్కువ ఉంటాయి. ఇక కొద్దిగా వచ్చినాయనంటే ఇక ఎవరి రేటు వాళ్ళు, ఇక వచ్చిన వాళ్ళు ఎలా కొంటారు అన్నట్టు అలా ఉంటుంది మార్కెట్. కాబట్టి రేట్లు తీసుకోవాలి అంతే. ఈరోజు పచ్చి గేదె లేదు, కానీ అన్ని సూడి గేదెలు ఎక్కువ వచ్చాయి. మామూలు కొని అమ్ముతుంటారు మీరు? మామూలు కొనుక్కొని చదువుకోండి. నేను నా దగ్గర దొడ్డు ఉంది గేదెలది. ఎన్ని ఉన్నాయి? 8 గేదెలు ఒక ఆవు ఉంటుంది. ఉండేది జైదురుగుట్ట. మరి మేత ఎలా అంటే? మేత అంటే పత్తిపిండి, గోధుమ పట్టు, మరి కుట్టి బయట ఏడువాం ఇంట్లో ఉంటాయి, దొడ్లో బయట. అంటే ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొత్తగా పెట్టుకునే వాళ్ళు అది ప్లేస్ చూసుకుంటారు, పెద్ద ప్లేస్ ఉంటుంది.
గడ్డి పెంచడం కానీ సొప్ప పెంచడం కానీ అలాంటివి చేస్తారు. ఇప్పుడు సిటీ లోపల అంటే చేయడానికి ఇబ్బంది. అవుట్ ఆఫ్ ఊర్లో డిస్టిక్లో అంటే గడ్డి పెంచుకుంటారు. గడ్డి పెంచుకొని వాటికి సరిపోను దానా తయారు చేసుకుంటారు. పచ్చి గడ్డి ఎక్కువ వేసుకుంటారు. పచ్చి గడ్డికి దానికి ప్రత్యేకంగా ప్లేస్ చూసే డైరీలు పెడతారు. ఇక్కడ సిటీలో ఏంటంటే ప్లేస్ లేదు, అంతా రెడీమేడ్ కొనుక్కొని తినిపించడం ఉంటుంది. బయటికి గేదెలు వెళ్ళడానికి ప్లేస్ కూడా ఉంటుంది. బయట అంటే ఊర్లలో కొంచెం సిటీ బయట అంటే దానికి గడ్డి అన్ని పెంచుకోవడానికి ప్లేస్ ఉంటుంది, వాడికి మేత కూడా కరెక్ట్ ఉంటుంది. సిటీలో ఏంటంటే అసలు గేదె బయటికి వెళ్ళదు, లోన ఉంటుంది, తెచ్చిపెట్టిన తినాలి, ఇంట్లో ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ తిప్పుతుంటాను. అంటే రెగ్యులర్గా కొన్ని గేదెలు వెళ్తే కొన్ని గేదెలు వెళ్ళాయి. ఇప్పుడు 8 ఉన్నాయి, 4 ఇచ్చేటివి ఉన్నాయి. 4 గేదెలు ఒక ఆవు ఇస్తుంది, 4 ఏమో సుడి గేదెలు ఉన్నాయి. అంటే ఆవు పాలు కొంచెం పలసగా ఉంటాయి, గేదె పాలు చిక్కగా ఉంటాయి. గేదె పాలే ఎక్కువ పోతాయి. మేము అమ్మేది 100 రూపీస్ అమ్ముతాం. 100 రూపీస్ లీటర్. వాటర్ కలిపాం. ఇంకా వాటర్ కలిపిందంటే దానికి ఒక లెక్క ఉండదు. ఇంకా 60, 50, 70 ఇక కస్టమర్ని బట్టి పోస్తారు. ఇక మన కస్టమర్ ఎలా రేట్ పెడితే అలా ఇస్తామండి. అంటే సరుకుల రేట్ చాలా పెరిగిపోయిందండి. ఈరోజు పత్తి పిండి వచ్చి 38 రూపీస్ కేజీ. ఒకప్పుడు 12 రూపాయలు కేజీ ఉండే ఒక 5-6 సంవత్సరాల కింద. ఇప్పుడు 5-6 సంవత్సరాల కింద ఎంత 20 రూపీస్ కేజీ ఉండే. అంటే ఈ రకంగా బర్రె రోజుకి ఎంత ఒక కేజీ ఎన్ని రోజులు పెడతాం బర్రెకు? అంటే వచ్చి గేదెని బట్టి ఉంటుంది. నాటు గేదె అంటే తక్కువ పడుతుంది, కొంచెం హైలైట్ గేదె కొంచెం గట్టిగా ఉందంటే ఎక్కువ పడుతుంది. గేదెని బట్టి తిండి ఉంటుందండి. నాటు గేదె తక్కువ తింటుంది, ఇంకా మంచి కాస్ట్లీ గేదె అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ అంటే వచ్చి 1,20,000, 1,30,000 గేదె ఉంది, 50,000 ఉంది, 60,000 ఉంది, 70,000 ఉంది. ఇగో ఈ గేదె చూడండి 68,000కి ఇప్పుడే బేరం అయింది. అది తీసుకున్నారు, వేరే వాళ్ళు తీసుకున్నారు. నేను చూశాను, అంతలో వేరే వాళ్ళు తీసుకున్నారు 68,000. అంటే ఇంకా బార్ అంటే కొంతమంది ఇంటికి వస్తారు, కొంతమంది లైన్ వేసి వస్తాను. కేంద్రానికి లేదు. కేంద్రం ఇక్కడ ఏడు సార్, ఇక్కడ సిటీలో తక్కువ. సిటీలో కేంద్రానికి వేయాలంటే ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది, ఎందుకంటే రేట్ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఊళ్ళో ఏంటంటే చిన్న చిన్న గేదెలని పెట్టుకుంటారు, అది ఊళ్ళో అక్కడక్కడ మేసి వస్తుంది. వాళ్ళు తీసుకొని సిటీ అమ్ముకోవడానికి అంత సౌలత్ ఉండదు. ఎంతో అంత అని చెప్పేసి ఇంటి ముందు పెట్టుకొని నడిపే రకంగా ఉంటుంది. సిటీలో వేయాలంటే ఈ ఫుడ్ ఖర్చులకు ఇంకేం మిగలదు. మామూలుగా జీతకాలను పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. మరి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకి ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది? కొత్తగా పెట్టాలంటే పని వాళ్ళు కావాలండి. పాలు పితికే వాళ్ళు, పని చేసే వాళ్ళు, నాన్ స్టాప్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు డైరీ ఫామ్ అంటే గేదెలు బయటకు వెళ్ళాయి. ఇప్పుడు మామూలు ఊళ్ళో అంటే తిరుగుతారు డిస్టిక్లలో, కానీ డైరీ ఫామ్లో అసలు బయటకు వెళ్ళడానికి సీనే ఉండదు. పని చేసే వాళ్ళు కంపల్సరీ కావాలి. లేదు, నా సొంతం. అంటే నేను, మా బ్రదర్, మా మిస్సెస్, మా సిస్టర్ 4 నంబర్స్ చేసుకుంటాం. మేమే చేసుకుంటాం. మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేస్తాను. జిహెచ్ఎంసీలో జాబ్ ఇది చేస్తాను పార్ట్ టైం. ఈవినింగ్ జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తాను, మార్నింగ్ టైంలో గేదెలు చూసుకుంటాను. 2 వర్కులు చేస్తాను. బాగానే ఉంది, పర్వాలేదు. పెట్టుకోవచ్చు. చేసేవాళ్ళు కావాలి, మేము పెట్టుకోవడానికి గొప్ప కాదు, పని చేసేవాళ్ళు కావాలి. పేడ ఎత్తేవాళ్ళు, తీసేవాళ్ళు, కడిగేవాళ్ళు, నాన్ స్టాప్ వర్క్ ఉంటుంది. గేదెలు అంటే పేడ వేస్తూ ఉంటాయి, తీస్తూ ఉంటాయి, కడుగుతూ ఉంటాయి, నీట్గా ఉంటాం వరకు వస్తుంది. ఎందుకు సిటీలో ఏడ పెట్టుకున్నా కానీ నీట్గా పెడితేనే ఉంటుంది, లేదంటే కంప్లైంట్ ఇస్తారు. ఏది వ్యాధులు అంటే మనం కరెక్ట్ తిండి పెట్టి చూసుకుంటే ఏమి ఉండదు. సరిగా మనం పెట్టలేమనుకోండి ఏదైనా జబ్బులు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం తెచ్చే గేదె అక్కడ నుంచి మంచిగా వచ్చిందంటే పర్వాలేదు. ఇప్పుడు మనం గేదెను కొనుక్కొని మనం దాన్ని అన్నీ చెక్ చేయలేం, అది ఎలా ఉందనేది మార్కెట్ తిరుగుతుంది. ఎవడు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అమ్ముకొని వెళ్తారు. అది గేదె ఎలా ఉన్నదనేది మనకు తెలియదు. ఇప్పుడు మన దగ్గర పుట్టి పెరిగిన గేదె గురించి మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే దూడల్ని అసలు అమ్మం, మేము పెంచుతా పోతాం. ఇప్పుడు నా దగ్గర 20 సంవత్సరాల గేదెలు ఉన్నాయి ఒక్కొక్కటి. దాని పిల్లలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ఇంటి గేదెలు ఇంకా దాని ఆరోగ్యం గురించి మొత్తం తెలుసు మనకు. ఇప్పుడు బయట అంటే చెప్పండి, ఇప్పుడు ఈ ఊరికి వెళ్తుంది, ఆ ఊరికి వెళ్తుంది, అక్కడ ఎత్తేసి ఇక్కడ ఎత్తేసి జబ్బులు, దెబ్బలు అలా నలిగిపోయినాయి ఉంటాయి. దానివల్ల పెద్ద మనకు తెలియదు. కొండాపూర్ అన్న. ఎలా ఉంది ఈరోజు మార్కెట్లో?
మార్కెట్ ఏముందన్న మామూలుగానే రేట్లు మామూలుగా అంటే మీరు కొన్నిగా వచ్చారా కొన్నాక వచ్చాను కొన్ని ఎట్లుంది ఈరోజు మార్కెట్ డిమాండ్ బాగానే ఉందన్న ఇలా ఎక్కువ ఏ జాతి బర్రెలు వచ్చినాయి హర్యానా బర్రెలు వచ్చినాయి ధూళి వచ్చినాయి మీరు కొని అమ్ముతుంటారా మామూలు మామూలు మా షెడ్లోకి సొంత ఎన్ని ఉన్నాయి మామూలు బర్రెలు ఓ 30 సార్లు తిరిగి 30 శాంతిలో ఎన్ని లీటర్లు వస్తాయి రోజు మీరు మొత్తం నా 50 లీటర్ల దాకా వస్తాయి లీటర్ ఎంతకు అమ్ముతారండి 100 రూపాయలు సార్ 100 రూపాయలు అమ్ముతారు 100 రూపాయలు మందుకు అమ్ముతాం. కానీ వాటి ఖర్చు ఎంత అవుతుంది ఖర్చు అవుద్ది గేదెకి వచ్చి 300 అలా పడుతుంది 300 అలా అవుతుంది ఓ మంచి ఆదాయం అంటే ఈ ఆదాయం ఏముందన్న అలాగే ఆదాయం ఇంకా లాభం ఉంటుంది డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎటువంటి గేదెలు పెట్టుకుంటే బాగుంటుంది హర్యానా ధూళి అని పెట్టుకొచ్చాను మంచిది అంటే మేత అంటే ఎటువంటి మేత పెట్టాలి జొన్న కుట్టి జొన్న చుట్టూ పత్తి చెక్క కంచెలు అంటే ఈ ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే కొత్తగా పెట్టుకునే వాళ్ళకి చేయొచ్చే డబ్బును బట్టి అన్న మన దగ్గర ఉండేదాన్ని బట్టి ఎంత ఉంటే అంత నీకు 10 లక్షలు ఉంటే 10 లక్షలు పెట్టుకోవచ్చు 5 లక్షలు ఉంటే 5 లక్షలు పెట్టుకోవచ్చు అలా పెట్టుకుంటే బాగానే ఉంటుంది అన్న వ్యాపారంలో ఏం కాదు బాగానే ఉంటుంది 100 రూపాయలకు మామూలు అంతే 100 రూపాయలు లేకపోతే గిట్టుబాటు అవుతుంది నుంచి వస్తున్నాం మేము మెదక్ డిస్టిక్ నర్సాపూర్ నుంచి వచ్చినామన్నా ఎన్ని తీసుకున్నాం 2 బళ్ళు తీసుకున్నాం ఇవి ఏ జాతి అదే చేసి ఇది ఇప్పుడు 7 నెలల సూలుతో ఉందంట ఇది వచ్చేసి 6 నెలల సూలుతో ఉంది ఇది 79,000 పెట్టి తీసుకున్నాము ఎన్ని ఎత్తులు ఇది 3 ఈతల బర్రె ఏ జాతి అది ఇది ముర్రా అనుకుంటా అన్న ఇది కూడా సేమ్ ముర్రానే ఇది 3 ఈతలు ఈనింది 69,000 పెట్టి తీసుకున్నాం 69,000 ఎన్ని నెలల సూటితో ఉంది ఇది 7 నెలల సూరుతో ఉంది ఇది 6 నెలల సూరుతో ఉంది ఇప్పుడే ఫస్ట్ టైం పెడతారు ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నాయన్న మాకు ఆల్రెడీ ఇంటి దగ్గర 8 బళ్ళ దాకా ఉన్నాయి మాకు ఎవరు చేస్తారు మేమే వేసుకుంటాం నేను మా డాడీ మేము అందరం మేమే వేసుకుంటాం కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఎట్లాంటివి పెడితే బాగుంటుంది కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే మనం కష్టం చేస్తాము ఎవరు వర్కర్స్ లేకుండా మనం చేసుకోవడం మనకు అట్లనే ఈ వర్క్ స్టార్ట్ చేయాలి ఏదో పనుల మీద ఆధారపడి మేము చేసుకుంటాం కదంటే 100% లాస్ అవుతారన్న కష్టం చేసుకుంటాము మేమే వర్క్ చేసుకోవడం అంటే మాత్రమే చేయాలి లేదంటే లేదు అంతే ఇక్కడ చూస్తే మార్కెట్లు ఈరోజు గేదెలు కానీ ఇక్కడ ఎక్కువ ఊర్ల నుంచి వచ్చి కొనే వాళ్ళకి ఇక్కడ అందుబాటులోనే ఉంది ఉందన్న కొంచెం ఎక్స్పర్ట్ ఉండాలి ఇక్కడికి వచ్చి చూసే బర్రెల గురించి కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటేనే వర్కౌట్ అవుతుంది మామూలు సూట్ పరీక్షలు చేయించినామన్న చేయించిన తర్వాతనే ఆయన కన్ఫర్మ్ చేసిన తర్వాతనే తీసుకున్నాము మాకు కూడా కొంచెం తెలుసు బర్రెల గురించి 100% చూసిన తర్వాతనే తీసుకున్నాము థ్యాంక్ యూ అన్న పది తెచ్చిన అన్ని అమ్మినాయి మొత్తం ఏ జాతులు ఇక్కడ కొత్తగా పెట్టుకునే వాళ్ళు డైరీ ఫామ్లు ఎట్లాంటి బర్రెలు పెట్టుకోవాలి ముర్రా బెటర్ ఎటువంటి బర్రెలు పెట్టుకుంటే మంచిది ఎటువంటి ఏ జాతి పెట్టుకుంటే బాగుంటుంది ముర్రా పెట్టుకోవాలా ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది మినిమం రెండు నుంచి ఒకవేళ పనోడు లేకపోయినా కానీ పిండుకునేంత సోమతి ఉండాలి మన దగ్గర అంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా 2 గేదెలతో స్టార్ట్ చేయాలంటే ఎంతతో స్టార్ట్ చేయాలి 2,50,000 కావాలి మినిమం మంచి బర్లకు 2 బర్రెలు పచ్చి బర్రెలు 2 తీసుకొని వేపుకుంటే ఏ జాతి తీసుకోమంటావు ముర్రా తీసుకోవాలి ముర్రా ఎన్ని ఈతలు నేను బర్రె తీసుకుంటే 2వ ఈత ఉండాలి 2వ ఈత అయి ఉంటే బాగానే ఉంటుంది ఊర్ల నుంచి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ కొనే రైతులకు నువ్వేమని చెప్తావు పర్లే బాగానే రీజనబుల్ రేటే ఉంది ఇలా అయితే ఎవరైనా రావచ్చు కొనవచ్చు